జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఈ రోజున త్రివిక్రమ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువును పూజిస్తారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు ఈ వ్రతకథను ధర్మరాజుకు యుధిష్ఠిరుడు వివరించాడు. పూర్వకాలంలో మహీధ్వజుడు అనే ధర్మబద్ధుడైన దయాగుణంగల రాజు ఉండేవాడు. అతను తన ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అయితే అతని తమ్ముడైన వజ్రధ్వజుడు పరమ దుర్మార్గుడు, క్రూరుడు మరియు అన్నపై తీవ్రమైన అసూయగలవాడు. రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనే దురాశతో వజ్రధ్వజుడు ఒక రాత్రి సమయం చూసి తన అన్న మహీధ్వజుణ్ణి దారుణంగా హత్యచేశాడు. ఆపై ఎవరికీ తెలియకుండా రాజు మృతదేహాన్ని అడవిలోని ఒక రావిచెట్టు కింద పాతిపెట్టాడు. అకాల మరియు హింసాత్మక మరణం సంభవించడం వల్ల మహీధ్వజుని ఆత్మకు శాంతి కలగలేదు. అతను ప్రేతాత్మగా మారి తన శరీరాన్ని పూడ్చిపెట్టిన రావిచెట్టుపైనే నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ దారిగుండా వెళ్లే బాటసారులను, గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు. ఒకరోజు ప్రసిద్ధుడైన ధౌమ్య మహర్షి ఆ అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ఆ చెట్టు వద్దకు వచ్చాడు. తన దివ్య దృష్టి ద్వారా ఆ చెట్టుపై ఉన్న ప్రేతాత్మ పూర్వజన్మలో మహీధ్వజ రాజు అని, అతని తమ్ముడి కుట్రవల్ల ఈ దుస్థితికి గురయ్యాడని గ్రహించాడు. రాజు పడుతున్న బాధను చూసి మహర్షి మనస్సు కరిగింది. రాజుకు ఆ ప్రేతయోని నుండి విముక్తి ప్రసాదించడం కోసం ధౌమ్య మహర్షి స్వయంగా అపర ఏకాదశి రోజున కఠినమైన ఉపవాసవ్రతాన్ని ఆచరించాడు. మరుసటి రోజు ద్వాదశి నాడు ఆ వ్రతం ద్వారా తాను సంపాదించిన సంపూర్ణ పుణ్యఫలాన్ని మహీధ్వజరాజు ఆత్మకు ధారపోశాడు. అపర ఏకాదశి వ్రత పుణ్యప్రభావం వల్ల రాజు తక్షణమే ప్రేతరూపం నుండి విముక్తి పొందాడు. అతను దివ్య శరీరాన్ని ధరించి ఆకాశం నుండి వచ్చిన పుష్పక విమానంలో వైకుంఠానికి, స్వర్గానికి చేరుకున్నాడు. వెళ్లే ముందు తనను రక్షించిన ధౌమ్య మహర్షికి భక్తితో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.